బ్యాక్ టు న్యూస్ మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో ఆక్వా రైతులు రోడ్డెక్కారు. పూలపల్లి సెంటర్లో ఆందోళన చేపట్టారు. ప్రధాన రహదారిపై రొయ్యలను పారబోసి నిరసన తెలిపారు. క్రాఫ్ హాలిడేకి సిద్ధమంటూ మానవహారం నిర్వహించారు. రైతుల ఆందోళనతో భీమవరం పాలకొల్లు ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రాసెస్ ప్లాంట్లను ప్రభుత్వమే నిర్మించాలని రైతులు నినాదాలు చేస్తున్నారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. ప్రభుత్వంతో దాదాపు చర్చలు జరిగాయి. మరోవైపు సిండికేట్లు అంటున్నారు. ప్రస్తుతం ఆక్వా రైతులు పాలకుల్లో నిరసన కూడా తెలియజేశారు. మనతున్నారు. సరే సార్, ఈరోజు పెద్ద ఎత్తున దాదాపు 20 రోజుల నుంచి రాష్ట్రంలో ఇదే చర్చ జరుగుతుంది ఆక్వా రైతుల సమస్యల మీద. ఇప్పుడు మీరు రోడ్డు మీదకి వచ్చారు. ఏంటి రైతుల సమస్యలు ఏంటి? అంటే రైతులందరూ తీవ్ర నిరాశలో ఉన్నారు. ఎంచేతంటే ప్రతి టైంలో కూడా ప్రతి సంవత్సరం కూడా క్రాప్ వచ్చే టైంలో ధరలు తగ్గించేయటం, మన ధరలు పెంచుదామని ఫీడ్ రేట్లు చూశారు. అది రైతుల ఆందోళన చేయడంతో కొంత వెనక్కి తగ్గారు. అంటే వాయిదా వేశారు, అది వెనక్కి తగ్గినట్టు కూడా కాదేమో. వాయిదా వేసింది ఇప్పుడు రేట్లు పడగొట్టేయడం వల్ల వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరిందేమో అని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇది మంచిది కాదు. మేము కొనేది ప్రతిదీ పెరిగిపోయింది. సీడ్ కానించి, ఫీడ్ కానించి, లేబర్ కానించి, ఎలక్ట్రికల్ సామాన్ కానించి అన్నీ పెరిగినాయి. ఒక పవర్ సబ్సిడీ తప్ప ఏ విధమైన ప్రైస్ అన్నీ కూడా ఇంక్రీజ్ అయినాయి. అదే టైంలో రేటు తగ్గిపోతుంది. అంటే ఎలా గిట్టుబాటు అవుద్ది? బ్రేక్ ఈవెన్ కాదు కదా, రైతు తీవ్ర నష్టాలకు గురి అవుతున్నాడు. ఈ నష్టాలు ఎంతకాలం భరిస్తామని ఈ రోజున రోడ్డు ఎక్కడం జరిగింది. ఈరోజు ప్రధానంగా కూడా రైతు సాగు చేసినటువంటిప్పుడు ఎకరాకి అసలు ఎంతవరకు ఖర్చు అవుతుంది? మీకు గిట్టుబాటు అవుతుందా లేదా? అది ఏసీ నెంబర్ని బట్టి ఉంటుంది. అది ఎవరు ఒక్కో రైతు ఒక రకంగా నెంబర్ వేస్తారు. ఆ నెంబర్ని బట్టి సాగు ఖర్చు అన్నది ఉంటుంది. అది ఇందుమిద్దంగా ఎంత అని చెప్పలేం. కానీ ఇప్పుడు సాగుకి ఇప్పుడు వచ్చి ఇప్పుడున్న పంట రేటుకి దిగుబడి వేయడానికి చూస్తుంటే దగ్గర 60-70 రూపాయలు వ్యత్యాసం కనపడుతుంది. ఈ 60-70 రూపాయలు రైతు నష్టపోతున్నాడు కదా. ఆ నష్టపోతున్నది ఎన్నాళ్ళు ఎలాగా అని మేము ప్రశ్నిస్తున్నాం. దాన్ని ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టి కొంతమంది వ్యక్తులు ఇవి వ్యవస్థను నడుపుతున్నారనేది తీవ్ర ఆరోపణ. రైతుల నుంచి ఉన్న ఆరోపణ ఏంటంటే కొంతమంది వ్యక్తుల చేతిలో ఉంది, ప్రభుత్వం చేతిలో రైతు చేతిలో లేదు. ఇది కొంత వ్యక్తులు శాసిస్తున్నారనేది రైతుల యొక్క నిరసన. మీరు చెప్పండి, ఏంటి ప్రధానంగా ఫీడ్ కంపెనీలు కానీ మొన్నటి వరకు గొడవ జరిగింది. ఇప్పుడేమో ఎక్స్పోర్ట్ లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి మీ దగ్గర ధర తగ్గిస్తున్నారు అంటున్నారు. దీని మీద ప్రభుత్వం ఏం చెప్తుంది? ప్రభుత్వం అయితే ప్రత్యక్షంగా ఇంతవరకు ఏ విధంగా చర్యలు చేపట్టలేదు. రొయ్య ఉత్పత్తి వ్యయానికి రొయ్యల కొనుగోలుకి చాలా వ్యత్యాసం కనపడతా ఉంది. గత 40 సంవత్సరాల కిందట రొయ్యకి కిలో రొయ్యకి 100 కౌంట్ రొయ్యకి 250 రూపాయలు ఉంటే ఈ రోజున కూడా 40 సంవత్సరాల తర్వాత కూడా అదే రేటు ఉంది. కానీ ఈ రొయ్యను తయారు చేయడానికి కావాల్సిన ఫీడ్ కానీ, ఎలక్ట్రికల్ సామాన్లు కానీ, ఇతర అనుబంధ పరిశ్రమ వ్యవస్థలు కూడా సుమారు 10 రెట్లు పెరిగిపోయినాయి. ఆ పరిస్థితిని దృష్టిలో పెట్టుకోకుండా రైతు ఏదో ఆశతోటి ఈసారి కాకపోతే ఇంకోసారైనా వస్తుంది ఉద్దేశంతో కల్చర్ చేస్తూ ఉంటే నష్టాల ఊబిలో దూరిపోతున్నాడు తప్ప ఏ విధమైన ఆదాయం లేక రైతు ఈవేళ ఆత్మహత్య చేసుకుని రోడ్డుకే పరిస్థితి వచ్చిందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. దీని సందర్భంగా ప్రత్యేకించి ప్రభుత్వం వెంటనే తక్షణ చర్యలు చేపట్టాలి. ఇష్టారాజ్యంగా పెంచుతున్నటువంటి ఫీడ్ ధరలను తగ్గించాలి. ప్రభుత్వం ఇవ్వాలనుకున్న సబ్సిడీలు ఇవ్వాలి. కొనుగోలు కూడా 15 రోజులకు ఒకసారి సమీక్షలు జరిపి వరి ధాన్యాన్ని ఎలాగైతే ఇతర వ్యవసాయ పంటలని కనీస మద్దతు ధర కొనుగోలు చేస్తా ఉన్నారు, రొయ్యి రైతులను కూడా అదే విధంగా ఆదుకునే విధంగా కనీస మద్దతు ధర కల్పిస్తేనే ఈ రైతు సాగునీటి కష్టాల్లోంచి బయటపడే పరిస్థితి ఉన్నది. మీరు చెప్పండి, అంటే ప్రధానంగా మద్దతు ధర ఇస్తామనేది కూడా గతంలో చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో ఆ మద్దతు ధర అమలు అవుతుందా, అమలు అవ్వట్లేదు? అంటే ఒక 10 రోజులకు ఒక నిర్దిష్ట ధర ఏర్పాటు చేస్తారు. వాళ్ళు ఏది అమలు చేయరండి. గతంలో 3 సార్లు ఇలాగే రైతులని ప్రాసెసింగ్ ప్లాంట్లు కానీ ఫీడ్ అందరూ అసోసియేషన్ కూర్చొని నిర్ణయాలు చేసినాయి. కాకినాడలో కానీ భీమవరంలో కానీ మొన్న కూడా చేశారు. ఏది చెయ్యరు. ఏదో ఒక సాకుతో ఆ రోజు నలుగురిని కూర్చోబెట్టుకుని మాట్లాడేసి ఒక ఫోటో ఇది చేసామని చెప్పేసి వెళ్ళిపోవడం తప్ప గత 3 మీటింగుల నుంచి కూడా ఇదే ప్రాప్తి జరుగుతుంది. దీనివల్ల రైతుకు న్యాయం జరగట్లేదు. అందుకే మేము కూడా ఏదైతే ఇవాళ రేట్లు తగ్గించి కేజీకి 50 రూపాయలు తగ్గించుకుంటున్నారో, లేదా ఫీడ్ రేట్లు ఇలా పెంచేసి ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం రాకుండా చేస్తున్నారు. ఈ సిండికేట్ వ్యవస్థ మారాలి. ఈ సిండికేట్ వ్యవస్థ ప్రభుత్వం అరికట్టాలని చెప్పి ఇవాళ ప్రభుత్వం దృష్టి తీసుకురావడానికి ఇవాళ పూలపల్లిలో ఇవాళ మా జయభారత్ ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వాలు స్పందించలేదంటారు. భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇవాళ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాం. దీని మీద కనుక ప్రభుత్వం స్పందించి వీరు సిండికేట్ వ్యవస్థను కనుక అరికట్టి రైతుకు న్యాయం చేయకపోతే రాష్ట్ర స్థాయిలో మేము కమిటీ ఏర్పాటు అవుతున్నాం. రాష్ట్రంలో ఒకే వేదిక మీదకి వచ్చి రాష్ట్ర స్థాయిలో ఉద్యమాలు చేయటం, రాష్ట్ర స్థాయిలో క్రాప్ హాలిడే ప్రకటించే దిశగా మేము ప్రయాణిస్తామని చెప్తాం.
క్రాప్ హాలిడే ప్రకటిస్తే రైతులు తీవ్రంగా కూడా నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి. అంతకు మించిన పరిస్థితులు ఇప్పుడు సాగు చేస్తుంటే ఉన్నాయి అనుకోవచ్చు. అసలు ఇక్కడ మన రాష్ట్రంలో ఆక్వా సాగు ఎన్ని ఎకరాల సాగు? మనకి ఇప్పుడు సాగు చేయటం కంటే సాగు చేస్తే లాస్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఇవాళ నాణ్యమైన సీడ్ లేదు. ఇవాళ సీడ్లోనే మేము కోల్పోతున్నాం. అటువంటిది పంట విరామం కనుక చేస్తే చెరువులు బాగుపడతాయి. మళ్ళీ 3 నెలలు గ్యాప్ ఇస్తే మంచి సీడ్ వస్తుంది. ఈ ప్రాసెసింగ్ ప్లాంట్లు 3 నెలలు సరుకు టైట్ వస్తే రేట్లు పెరుగుతాయి. ఫీడ్ ప్లాంట్ 3 నెలలు కనుక టైట్ వస్తే వీళ్ళు భవిష్యత్తు రేట్లు పెంచకుండా ఉంటారు. అది చేత పంట విరామం అనేది రైతుకి మేలు తప్ప హాని జరగదు. ఒక్కసారి ఆ పంట విరామం కనుక రైతు కూడా ఈ రైతు సంఘాల పిలుపు మేరకు కూడా ఆచరిస్తే రైతుకు మేలు జరుగుతుంది. ఆ రకంగా రైతులను కూడా ఆలోచించమని కోరుతున్నాం. మరి కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ గతంలో విద్యుత్ సబ్సిడీపై అనేక హామీలు వచ్చినాయి. అవి ఏమైనా అమలు అవుతున్నాయి? అసలు మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు సాగు? గతంలో ఏదైతే రూపాయన్నర సబ్సిడీ హామీ ఇస్తామని ఉన్నారో ఆ రూపాయన్నర సబ్సిడీ చాలా మందికి వస్తుంది. కానీ ఇంకా కొన్ని అప్పుడు సర్టిఫికెట్లు కొంతమంది అప్సడా సర్టిఫికెట్ చేసుకోవడం లేకపోవడం వల్ల ప్రభుత్వం మన అప్సడా సర్టిఫికెట్ చేసుకుని ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పారు. ఇప్పుడు 80% వరకు నాకు తెలుసుండి అప్సరా సర్టిఫికెట్లు అందరూ రైతులు చేసుకున్నారు. ఇక 20% కూడా చేపల చెరువులు ఉంటాయి. తప్పకుండా ఏదైతే మళ్ళీ కొత్తగా అప్సరా సర్టిఫికెట్లు చేసుకున్నారో వారికి ఆ ఇవ్వాల్సిన కరెంట్ సబ్సిడీ వెంటనే ప్రభుత్వం కూడా ఇమ్మని చెప్పేసి మా డిమాండ్. అది చూస్తున్నాం. ఆక్వా రైతులకు సంబంధించి కూడా ఆందోళనలు నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ప్రభుత్వం తక్షణమే తమకు మద్దతు ధర కల్పించాలనేది కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ న్యూస్, పాలకొల్లు.